నీలాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న డాక్టర్ జోసెఫ్ భట్ల గారు, వారి సంగీతం ఎంత ప్రత్యేకించిందో వ్యక్తిగా కూడా మా ఈ కుటుంబంలో ఆయన చాలా ప్రత్యేకమైన వ్యక్తి అనమాట. మా అందరినీ ఎప్పుడు ఎవరు కొంచెం బాధగా ఉన్నా కూడా నవ్వించేటటువంటి మనస్తత్వం సంగీతంలో మాత్రం దిట్టండి. వారు స్వరరచన చేసిన ఎన్నో అద్భుతమైన సంకీర్తనలు మనం ఈ వేదిక సాక్షిగా వినటం జరిగింది. ఆ కీర్తనలన్నీ ఇవాళ సీడీ రూపంలో వస్తున్నాయి అంటే శ్రోతలతో పాటు మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. మీకు అభినందనలు. మీరే స్వరరచన చేసినటువంటి ఒక సంకీర్తనను ఆలపించడానికి సాయి చరణ్ని, కేరళ అమ్మాయి నయనా నాయర్ని వేదిక మీకు ఆహ్వానిస్తున్నాను. వారు పాడబోతున్నటువంటి సంకీర్తన రమణి నేర్పు నేరములాయే. జమళి విధుల సరసపు విధుడా చెంతల నిత్యపు చిత్తలతో యములంతలోనే ముత్యములాయే సంతత కరుణాచల నిధి లక్ష్మీకాంతుడవట జమళి విధుల సరసపు విధుడా రమణి నేర్పు జమళి విధుల సరసపు విధుడా. జోసెఫ్ భట్ల గారు, మీరు తప్పుగా అనుకోకపోతే ఒక మాట చెప్తున్నా. ఈ పాట మొత్తం అంతా ఎందుకు వీరి ఇన్ఫ్లుయెన్స్ మీ మీద చాలా ఉందనిపించింది. ఫస్ట్ ఫ్లూట్ ప్రోగ్రెషన్ దగ్గర నుంచి తర్వాత మీరు స్ట్రింగ్స్ వాడిన పద్ధతి అంతా కూడా తప్పులేదండి. మనకు తెలియకుండా అండ్ బ్యాక్ ఆఫ్ ది హెడ్ ఒకరి మీద ఉన్న గౌరవంతో మనకు తెలియకుండానే కొన్ని ఏళ్ల తర్వాత నేను చేసిన పాటకి నాకు అలా ఎవరెవరు గుర్తుకొచ్చారు, ఎలా లోపల నిబిడీకృతమైన గౌరవం బయటకు వచ్చిందో తెలియకుండా అనిపించింది అనమాట. చక్కగా ఉంది పాట, పిల్లలు చక్కగా పాడారు. థ్యాంక్ యూ. తెలుగు వచ్చమ్మా నీకు? అది చాలా చెప్తావో లేదని చూశాను. ఎందుకంటే అండర్స్టాండ్ కాలేదనుకో మలయాళం రాసేసుకుని పాడేస్తే ఆ పాటకి పరమార్థమే ఉండదన్నమాట. నేను చూడకుండా పాడే చాలా సంతోషం. దీని అర్థం తెలుసు కదా నీకు? తెలుసుకున్నావు ఎవరి చేతనైనా? వద్దులేదు, ఐ డోంట్ వాంట్ టు ఎంబరాస్ యూ ఎనీమోర్. ప్లీజ్ ట్రై టు లెర్న్ ది మీనింగ్ ఆఫ్ దిస్ సాంగ్ ఆల్సో. ఇందులో ఒక కవితా నయం అంటారు మనం. ఎంత అద్భుతంగా ఉందంటే, చెంతల ముత్యపు చిప్పల తోయములంతలోని ముత్యములాయి. ఏమిటి గొప్ప విశేషం అందులో? చెంతల ముత్యపు చిప్పల తోయములంతలోనే ముత్యములాయి. ఆయన్ని వెంటనే పోల్చడం సంతత కరుణాజలనిధి లక్ష్మీకాంతుతవట వెంకట విధుడా. సంతత కరుణాజలనిధి, అలాంటి పెద్ద సముద్రం కరుణాజలనిధిలో ముత్యపు చిప్పలకి తక్కువే ఉంది. నీళ్లు పడితే ముత్యం కాకుండా ఎలా ఉంటుంది? ఎంత ఎంత గొప్ప సాహిత్యం, ఎంత చక్కటి పాటలు చక్కగా చేశారు. ధన్యవాదం. శుభం ప్రియ.
నిజంగా ఈరోజు నా జన్మ సార్థకమైనడానికి రెండు విషయాలు. ఒకటి, శ్రీవారి సంకీర్తనలను స్వరపరిచేటువంటి అన్నమయ్య చార్యుల వారు రాసినటువంటి సంకీర్తనలను స్వరపరిచేటువంటి మహద్భాగ్యం వల్ల నా జన్మ సార్థకమైందని చెప్పడానికి ఒకటైతే, మరొకటి ఆయన పాడుపతిగా నుంచి వచ్చి, అలాగే అదేవిధంగా వచ్చి నా మొట్టమొదటి సినిమాలో మొట్టమొదటి పాట ఆయన చేత నేను పాడించుకోవడానికి నా అదృష్టంగా భావిస్తూ, ఈ రెండు కారణాల వల్ల నిజంగా నా జన్మ ఈరోజు ధన్యమైందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీకు నా సాష్టాంగ ప్రణామాలు.